మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సెగ్మెంట్లో తేరా చిన్నపరెడ్డి అలజడి మొదలైంది. అయితే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో ఒక అడుగు ముందుకేసి ఊహించినంత త్వరగా అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని పార్లమెంటరీ బోర్డు ఏదైతే ఉందో బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను అనూహ్యంగా బీజేపీలో చేర్చుకొని ఆయనకు టికెట్ ప్రకటించారు. అయితే ప్రకటించిన కొద్ది రోజుల వరకు సైదిరెడ్డి మీద కొంత వ్యతిరేకత ఉన్న మాట, సైదిరెడ్డి పైన వ్యతిరేకంగా కొంత ప్రచారం జరిగిన మాట వాస్తవం. ఇక్కడ అంటే హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోడు భూములకు సంబంధించి మాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో పోడు రైతులకు సంబంధించిన ఒక ఉద్యమం చేపట్టినప్పుడు అక్కడ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న శానంపూడి సైదిరెడ్డి వారిపైన దాడులు చేపించిండు. ఆ కేసులు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. అలాంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని అతనికి పార్లమెంటు సెగ్మెంట్ కు సంబంధించిన స్థానాన్ని కేటాయించడం పట్ల కొంత ఆ పార్టీ నేతలు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఆగ్రహ జ్వాలలు ఆరక ముందే బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ స్థానాన్ని, ఎంపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిరు. అయితే ఆ పార్టీలో టికెట్ వస్తుందనే ఆశతోటి ఉన్న ఆయన ఆ పార్టీలో టికెట్ రాకపోవడం తోటి ఆ పార్టీకి రాజీనామా చేయడం అయితే జరిగింది. ఆ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి చేయకముందే ఆయన బీజేపీలోకి వెళ్తారు, బీఆర్ఎస్ లో టికెట్ రాకుంటే బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. సో ఏదైతే ప్రచారం జరిగిందో అందుకు అనుగుణంగానే పార్లమెంటు టికెట్ మొండి చేయి ఏదైతే చూపించిరో బీఆర్ఎస్ స్థానాన్ని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి కేటాయించడం. సో దాంతో ఆయన ఆ పార్టీ టికెట్ ఆశించిన తేరా చిన్నపరెడ్డి బీజేపీ వైపు ఆయన చూపులు మారినాయి. సో ఇటువైపు దృష్టి సారించిన ఈయన పాత పరిచయాలు ఉండడంతో ఇక్కడ తేరా చిన్నపరెడ్డి బీజేపీలోకి వస్తున్నాడు, పార్టీ కూడా ఆయనకు టికెట్ ఇస్తుంది అనే ఒక ప్రచారాన్ని చేపించుకున్నారు. అయితే అది ఆయన చేశారా, ఆయనకున్న కొంతమంది అనుచరులు చేశారా, లేదంటే బీజేపీలోనే సైదిరెడ్డి పడని వారు చేశారా అనే విషయాన్ని పక్కన కనుక పెడితే మొత్తానికి తేరా చిన్నపరెడ్డి బీజేపీలోకి వస్తారు. అంటే బీఆర్ఎస్కి ఇప్పటికే రాజీనామా చేసిన ఆయన ప్రస్తుతం వెయిటింగ్లో ఉండి ఏ పార్టీలోకి వెళ్ళలే. బీజేపీ కనుక పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తే సో ఆయన కూడా విస్తృతమైన పైరవీలు చేస్తున్నారు బీజేపీ స్టేట్ లీడర్లతోటి, అదేవిధంగా జాతీయ కమిటీ నేతలతోటి, నల్గొండ జిల్లాకు సంబంధించిన కీలక నేతలతోటి కూడా ఆయన రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టుగా ఇప్పటికే అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ నేతలకు టచ్లోకి వచ్చారు. పూర్తిగా ఆయనకు ఒకవేళ అనూహ్యంగా అంటే బీజేపీలో ఒక సిద్ధాంతం ఉంటుంది, ఏదైనా ఒకసారి ప్రకటించినాక దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటుందా అధిష్టానం అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే బీజేపీ స్థానం కోసం ఇక్కడ గెలవరా అనే అంశాలను కనుక పక్కన పెడితే ఇక్కడ ఎంతోమంది ఈ నల్గొండ పార్లమెంటు స్థానానికి కూడా పోటీపడ్డ నాయకులు ఇక్కడ బీజేపీకి ఏండ్లుగా పనిచేస్తున్న లీడర్లు ఎంతోమంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అనూహ్యంగా సైదిరెడ్డికి రావడం, ఆ సైదిరెడ్డికి టికెట్ రావడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోవడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్సీగా ఉన్న తేరా చిన్నపరెడ్డి కొంత అంగబలం, ఆర్థిక బలం ఉన్న వ్యక్తి ఆయన. సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన పేరు కొంత ప్రచారంలో ఉంది, ఆయన పేరును కొంత ప్రజలు కూడా గుర్తుపట్టే పరిస్థితిలో ఉంది. సో అందుకోసమని ఆయన ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా మొత్తానికి ఆయనకు సంబంధించిన వర్గం నేతలు కొంత ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఈ పార్టీ టికెట్ కనుక తనకి కేటాయిస్తే అందుకు తగ్గట్టు పనిచేయడంతో పాటు ఈ పార్లమెంటు స్థానంలో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఆయన అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే ఈ పార్టీలో ఓవైపు సైదిరెడ్డి అభ్యర్థిగా పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు బీజేపీ శ్రేణులతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఓవైపు మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో మోడీ వెహికల్స్ కొన్ని ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో మోడీ చేసిన కార్యక్రమాలు, దేశంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ఏదైతే వారు రైతుల కోసం, ప్రజల కోసం చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎల్ఈడి వాల్స్ ద్వారా సాయంత్రం ప్రతి సెంటర్లలో ఈ వెహికల్స్ విస్తృతమైన ప్రచారం చేస్తున్నాయి. అయితే మూడోసారి ఎట్టి పరిస్థితిలో దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, ముఖ్యంగా మోడీ సర్కార్ మరొకసారి రావాలి, మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలని ఓవైపు మోడీ సర్కార్లో ఉన్న కీలక నేతలతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి లీడర్ కూడా దానికోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ముఖ్యంగా నల్గొండ సెగ్మెంట్కి సంబంధించి కొంత ఈ తేరా చిన్నపరెడ్డి, సైదిరెడ్డి ఎవరిని ఫైనల్ చేస్తారో ఇప్పటికైతే సైదిరెడ్డి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కార్యకర్తలను కలుసుకుంటూ ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకుంటూ ఆయనంటూ ప్రచారాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే
తాజాగా మొత్తానికైతే ప్రచారం జరుగుతుంది నల్గొండ పార్లమెంట్లో. ఎట్టి పరిస్థితుల్లో సైదిరెడ్డిని పక్కన పెట్టి తేరా చిన్నపరెడ్డికి అయితే ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు ముందుకు సాగుతుంది అనే విషయాన్ని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.